వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనము రీజనింగ్ క్లాసెస్లో పజిల్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. యాప్ లోగో ఈ విధంగా మీకు కనిపిస్తుందండి. అయితే ఈరోజు మనము రీజనింగ్ క్లాసెస్లో పజిల్ టెస్ట్ అనేది చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా మనకి వస్తున్న టీఎస్లో పీసీ అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మనకు చూసుకున్నట్లయితే ఆ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇటువంటి బిట్ అనేది ఉంటుందండి. మీరు ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఉంటుంది. ఒక బిట్ మీన్స్ ఏంటంటే ఒక బిట్ ఇచ్చాడంట ఈ పజిల్ టెస్ట్లో మినిమం 3 కానీ 4 కానీ 5 కానీ క్వశ్చన్స్ రావచ్చండి. అంటే ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ 5 నెంబర్ అని ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఎస్ఐ 2008లో వచ్చిందండి క్వశ్చన్. దీని కింద మనకు చూసుకున్నట్లయితే 3 క్వశ్చన్స్ ఇచ్చాడండి. అలా మనకి 3 క్వశ్చన్స్ కానీ 4 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ కానీ రావచ్చండి. అయితే ఇంకా ఎక్కువ రాకూడదంటే ఖచ్చితంగా ఎక్కువ రావచ్చండి. మీరు 2019లో చూసుకున్నట్లయితే ఎస్ఐ పేపర్లో చూసుకున్నట్లయితే ఒక మిరాకిల్ అనమాట. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 151 నుంచి 160 వరకు కూడా ఒకే క్వశ్చన్ మీద ఆధారపడ్డాయి. అంటే మొత్తం 10 క్వశ్చన్స్ ఇచ్చాడండి. దేనికి సంబంధించండి? పజిల్ టెస్ట్ సంబంధించి 151 నుంచి 160 వరకు ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువంటి 10 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడే మనకి టైం సేవ్ అవుతుందండి. చాలామంది అనుకుంటారు ఎంత కష్టమైనవి 10 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, మనకి ఇచ్చే డేటా అంతా కలిపి ఒకటేనండి. దాని ఆధారంగా మనం 10 క్వశ్చన్స్ ఫిల్ చేయాలి. అంటే డేటా మనం మోడిఫై చేయడానికి ఒక 2-3 మినిట్స్ పట్టేసినా సరే మిగిలిన సమయంలో మీరు ఆన్సర్ అని చేసేవచ్చండి. ఎందుకంటే డేటా మోడిఫై చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. మినిమం 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ అయిపోతుందండి. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవాలి. దానిలో మనకి కండిషన్స్ అనేవి ఏబిసిడీలు ఇస్తున్నాడు, మళ్ళీ దానిలో మళ్ళీ లూప్స్ ఇస్తున్నాడు. కాబట్టి అవన్నీ మనం అండర్స్టాండింగ్ చేసుకొని మనం చిన్న పజిల్లా తయారు చేసుకోవడానికి మీకు టైం పడుతుంది అనమాట. ఓకేనా? అటువంటి సందర్భం మనకి ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తే అంత మంచిది అనమాట. చూడండి, ఇక్కడ 2019 విషయంలో చూసుకున్నట్లయితే తెలంగాణ పేపర్లో మొత్తం మనకి 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగిందండి. మెయిన్ పేపర్లో చూసుకున్నట్టుంది, ఎస్ఐ మెయిన్ పేపర్లో. అంటే ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా చూడండి, ఇక్కడ ఎస్ఐ 2018 ఇదొక క్వశ్చన్ వచ్చిందండి. నెక్స్ట్ ఎస్ఐ ఇది కూడా ఎస్ఐ పేపర్లో వచ్చిందండి. ఇది 6-1 ఇది కూడాను ఎస్ఐ పేపర్లో వచ్చిందండి. 2008లో వచ్చింది. ఇలా మనకు ఎస్ఐ పేపర్లో వచ్చిన మాత్రం ఒకసారి డిస్కస్ చేద్దాము. దాన్ని ఎలా చేయాలి, దాని డేటా ఎటు నుండి వెళ్తే బాగుంటుంది, సింప్లిఫై చేసుకోవడానికి ఎలా వెళ్తే బాగుంటుందని మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ అనమాట. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీనిలో ఒక చిన్న టెక్నిక్ ఆలోచించండి. ఏంటంటే ఏమీ లేదండి, ఎప్పుడు కూడా క్వశ్చన్లు ఎన్ని ఎక్కువ ఇచ్చాడు అనుకోండి అప్పుడు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇందులో 10 క్వశ్చన్లు ఇచ్చాడండి. ఎక్కడ మనకి ఎస్ఐ పేపర్లో 2019లో చూసుకున్నట్లయితే ఒక డేటా ఇచ్చి దాని ఆధారంగా 10 క్వశ్చన్ చేయమన్నాడండి. అప్పుడు ఇంపార్టెన్స్ కూడా మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వండి దీనికి. అంటే మీకు అటువంటి క్వశ్చన్ రాగానే క్వశ్చన్లో మీకు రాసి ఉంటుందండి, పలానా క్వశ్చన్ నుండి పలానా క్వశ్చన్ వరకును ఈ డేటా ఆధారంగా ఆన్సర్ చేయండి అనేసి ఉంటుందండి. అప్పుడు మీకు ఎన్ని క్వశ్చన్స్తో కౌంట్ చేసుకొని ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి దానికి. ఇప్పుడు 10 క్వశ్చన్లు ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ని మీరు స్కిప్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే 3 నిమిషాలు కాదు 4 నిమిషాలు పట్టినండి మీకు డేటా అంతా కలిపి ఒక చిన్న పజిల్ రూపంలో తయారు చేయడానికి. మీకు 4 మినిట్స్ పట్టినాయి, తప్పేమీ లేదండి. మిగిలిన 6 మినిట్స్లో 10 క్వశ్చన్స్ సింపుల్గా చేసి 6 మినిట్స్ ఎందుకండి, మిగిలిన 10 క్వశ్చన్స్ చేయడానికి మీకు దగ్గరగా 5 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ కూడా అవసరం లేదు, 3 మినిట్స్ 4 మినిట్స్లో కూడా ఆన్సర్ చేసి వచ్చండి. అదే 5 ఇస్తే ఇంకా బెటర్ చేయండి, 4 ఇస్తే ఇంకా బెటర్ చేయండి. కానీ 3 కంటే తక్కువ ఇచ్చేవాడు మాత్రము ఈ క్వశ్చన్ని లాస్ట్కి విడిచిపెడితే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. అది ఓకేనండి. 4 కానీ 5 కానీ 10 కానీ 10 ఇస్తే మరి ఇంక తిరిగి ఆలోచించకండి, టక్కన ఇదే ముందు చేయండి, తప్పేమీ లేదు. 5 ఇస్తే కొంతవరకు పర్వాలేదు, క్వశ్చన్ చదవండి, ఒకసారి చేయగలమనిపిస్తే ట్రై చేసేయండి. అదే మీకు ఏంటంటే ఇక్కడ 4 కానీ లేదా 3 కంటే తక్కువ, 4 ఉన్నా పర్వాలేదు, 3 కంటే తక్కువ ఇచ్చాడు అనుకోండి, 3 కంటే తక్కువ ఇస్తే మాత్రము ఈ క్వశ్చన్ని స్కిప్ చేయండి. అంటే స్కిప్ చేయడానికి పూర్తిగా విడిచిపెట్టవద్దు, అంటే రివ్యూ పెట్టుకోండి. ఓకేనండి, రివ్యూ పెట్టుకొని మన ఎగ్జామ్ అయితే ఒక 3 అవర్స్ టైం ఇస్తారు కాబట్టి ఆ 3 అవర్స్లో
ఆ టైంలో ఇంకా వేరే ఎగ్జామ్స్ రాశారనుకోండి, కొద్దిగా తక్కువ టైం వేస్తారు, ఏదైనా ప్రాబ్లం లేదండి. మీ ఎగ్జామ్ అంతా కూడా కంప్లీట్, ప్రతి క్వశ్చన్ కూడా టచ్ చేస్తారు, వచ్చిందని అన్నింటికి ఆన్సర్ చేశారు, రాని మీకు ఇప్పుడు ఎగ్జామ్లో సమయం మిగిలిందండి, అప్పుడు ఈ క్వశ్చన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇటువంటి క్వశ్చన్స్కి ఏదైతే మనకి చూడండి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఈ క్వశ్చన్స్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి ఒకేసారి సమయం ఇచ్చుకుంటే మీకు టైం వేస్ట్ అవ్వదండి. ఓకేనండి. ఈ క్వశ్చన్స్ ఏంటంటే కొన్నిసార్లు ఇబ్బంది పెడతాయండి. డేటా అనేది ఒక ఆర్డర్లో ఇవ్వకుండా మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏబిసిడి అనేసి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ ప్రకారము మనం ఏ ఉపయోగించి తర్వాత బి ఉపయోగిస్తే తర్వాత సి ఉపయోగిస్తే అలా ఆర్డర్లో రావండి. కొన్నిసార్లు ఫస్ట్ డి ఉపయోగించాల్సి వస్తుంది, తర్వాత ఏ పెట్టొచ్చు, తర్వాత సి పెట్టొచ్చు, తర్వాత బి పెట్టొచ్చు, లేదా బి పెట్టొచ్చు, డి పెట్టొచ్చు, అలా ఏదైనా ఒకటి. అంటే స్టార్టింగ్ దేని నుండి స్టార్ట్ అయితే మనకి సింపుల్గా వస్తుంది అనేది మనము అంచనా వేయలేమండి. డేటా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అటువంటి సందర్భంలో మీరు చేయవలసిన పద్ధతి ఏంటంటే ఇది స్కిప్ చేసి తర్వాత చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎందుకు ఎక్కడ స్కిప్ చేస్తారంటే 3 లేదా 3 కంటే తక్కువ క్వశ్చన్స్ దీని అండర్లో ఇచ్చినప్పుడు మాత్రమే అలా ప్లాన్ చేయండి. 3 కంటే ఎక్కువ 4 కానీ 5 కానీ ఇంకా 10 ఇస్తే మాత్రం తిరగలేదని అదే ముందు చేసేయండి. ఇది పెద్ద క్వశ్చన్ నేను చేయగలనేసి మీరు వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. 5 ఇచ్చినా 10 ఇచ్చినా సరే వెంటనే చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దీనికి ఇచ్చే టైము 5 బిట్స్ ఉన్నాయంటే మినిమం అప్రాక్సిమేట్గా దీనికి 4 మినిట్స్ వరకు ఇస్తారండి. కాబట్టి ఆ 4 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. అదే 10 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్రాక్సిమేట్గా 8 మినిట్స్ ఉంటుందండి. 8 మినిట్స్లో సింపుల్గా చేయొచ్చండి. 4 మినిట్స్ దీన్ని పజిల్ తయారు చేసినా సరే మిగిలిన 4 మినిట్స్లో 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవచ్చండి. టక్కటక్క ఆన్సర్స్ వచ్చేస్తాయి ఇంకా. కాబట్టి ఒక్కగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక షార్ట్ టెక్నిక్ అనమాట. చాలామంది ఏంటి సార్ క్లాస్ చెప్పుకుంటా చెప్పుకుంటా అంటే ఈ చిన్న విషయం మీకు తెలియకపోతే మీరు టైం వేస్ట్ చేసి ఎగ్జామ్లో మార్క్స్ తగ్గిపోతాయండి. చాలామంది నాకు టైం సరిపోవట్లేదు సార్ అనేసి వెనక్కి వచ్చేస్తారండి. క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఇచ్చేసాడు, నాకు టైం సరిపోవట్లేదు. టైం సరిపోకపోవడం అంటూ ఏముండదండి, టైం సరిపోతుంది. బట్ ఏంటంటే నువ్వు దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ క్వశ్చన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ క్వశ్చన్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ టైం వేస్ట్ అనేది జరగదు అని నేను అంటున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతామండి. క్వశ్చన్ నెంబర్ ఇందులో ఇక్కడ 5 ఇచ్చారు కానీ అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. జయంత్, కమల, నమితి, టోనీ, ఆశాలు జనవరి నుండి మే వరకు గల నెలల్లో ఒక్కొక్క నెలలో పుట్టినరోజు జరుపుకుంటారటండి. వారు ఒక్కొక్కరు ఒక్కో స్వీట్ని ఇష్టపడుదురు. అవి బెంగళూరు స్వీట్స్, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీము, చాక్లెట్స్, హల్వా అని ఇచ్చాడండి. ఇప్పుడు మనకి స్టేట్మెంట్ చూస్తే ఆశ ఐస్ క్రీమ్ ఇష్టపడదు, కానీ ఫిబ్రవరిలో జయంత్కు చాక్లెట్స్ వచ్చును అని చాక్లెట్స్ వచ్చిన సంథింగ్ ఇక్కడ మిస్ అయింది చూడండి. అంటే ఇక్కడ జయంత్కి చాక్లెట్స్ ఇష్టం అని అర్థం అనుకోండి. ఇక బెంగళూరు స్వీట్స్ను అమితంగా ఇష్టపడు టోనీ నమిత జన్మించిన మరుసటి నెలలో పుట్టినరోజు జరుపుకున్నాడండి. నమిత డ్రై ఫ్రూట్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇష్టపడతాడండి. హల్వాను ఇష్టపడే వ్యక్తి ఇవ్వబడిన నెలలో సరిగ్గా మధ్యస్థంగా ఉండే నెలలో జన్మించిన ఉన్నాడండి. చూడండి, ఇక్కడ 4 స్టేట్మెంట్ చదివితే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉందండి. అవునా కాదండి? కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇబ్బంది పడతారు. వెంటనే మీరు ఏం చేసుకుంటారు అంటే దాని వెనుకున్న క్వశ్చన్ చూసుకుంటారు. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. 3 క్వశ్చన్స్ కూడాను 1 వర్డ్ ఆన్సర్స్ అనమాట. ఫజిల్ చేస్తే ఆ ఫజిల్ని మనం పట్టుకొని ఆన్సర్ చేయాలంటే కమల ఏ నెలలో జన్మించిన ఫజిల్లో ఉంటుంది, టక్కన పెట్టవచ్చు. ఆశ ఏమి ఇష్టపడను ఫజిల్లో ఉంటుంది, టక్కన టిక్ పెట్టవచ్చు. టోనీ ఏ నెలలో జన్మించిన ఫజిల్లో ఉంటుంది, టిక్ పెట్టవచ్చు. అంటే ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మీకు ఫజిల్ గీయగలిగితే ఎంత టైం పడుతుందండి? ఒక్కొక్క దానికి 2-3 సెకండ్ల కంటే ఎక్కువ పడుతుంది. అంటే మొత్తం కలిపి 10 నుంచి 15 సెకండ్లో ఈ 3 బిట్లకి ఆన్సర్ చేసేవచ్చండి. కానీ మీకు ఎగ్జామ్ పర్పస్లో ఈ 3 బిట్లకి మీకు దగ్గరగా 2.5 మినిట్స్ టైం ఉంటుందండి. ఒక్కొక్క బిట్కి మీకు 54 సెకండ్స్ ఉంటుందండి. ఎస్ఐ పేపర్లో కానీ కానిస్టేబుల్ పేపర్లో కానీ చూసుకున్నట్లయితే ఆ విధంగా చూసుకున్న 150 సెకండ్స్ మీకు టైం ఉంటుందండి. అంటే 1 నిమిషం 2 నిమిషాలన్నర ఉంటుందన్నమాట టైం. అంటే అర నిమిషం మీరు దీనికి ఈ ఆన్సర్ చేయడానికి తీసేసినా సరే ఫజిల్ గీయడానికి మీకు 2 నిమిషాలు ఉందన్నమాట. అంటే 2 నిమిషాల్లో ఆ ఫజిల్ గీయగలమా లేదనేది మీరు ట్రై చేసుకోవచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ మీరు రీజనింగ్ పర్పస్లో మాత్రము చేసేటప్పుడు మీకు ఇచ్చే రఫ్ పేపర్ని ఎలా పడితే అలా ఉపయోగించకండి. మీకు నచ్చినన్ని రఫ్ పేపర్స్ ఇస్తారు ఆన్లైన్ ఎగ్జామ్స్లో. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి మీకు ఎన్ని కావాలంటే ఇస్తారండి.
కాబట్టి ఒకదానిలో ఒకటి ఇరికించకుండా మీరు ఏం చేస్తారంటే ఒక ఆర్డర్లో చేసుకోండి. ఇప్పుడు ఈ 5th క్వశ్చన్ అండి, ఈ క్వశ్చన్ మీకు ఏంటంటే ఇబ్బంది పెడుతుంది, అంటే ఒక సగం వర్క్ చేశారు ఇబ్బంది పెడుతుంది అనుకోండి, వెంటనే దానికి కొంత స్పేస్ ఉంచుకొని, అంటే మీరు చేసిన ఆ వర్క్ అంటే ఎంతవరకు అయితే దాని మీద మీరు వర్క్ చేశారో ఆ వర్క్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వకుండా అది ఒక దగ్గర ఉండిపోవాలండి అంతే. ఇప్పుడు మళ్ళీ మీరు ఏంటంటే ఈ స్కిప్ చేయమని చెప్పాను, ఏంటి స్కిప్ చేయమని అంటే పూర్తి వదిలేమని చెప్పట్లేదు అనమాట. స్కిప్ అండ్ రివ్యూ అని కార్డు పెట్టుకోండి. ఇలాగా అక్కడ ఒకటి మీకు ఆప్షన్ కూడా ఉంటుందండి, స్కిప్ అండ్ రివ్యూ అనమాట. అంటే ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నాం కానీ తర్వాత రివ్యూ కోరుకుంటాం అనమాట. ఆ రివ్యూలో మళ్ళీ తీసుకొని చేసేటప్పుడు మీరు సగం చేసి ఉంటారు అనమాట డేటా. ఆ సగం డేటాని నీట్గా మళ్ళీ ఉపయోగించుకుంటూ మిగిలిన చేసేస్తే మీకు టైం ఎలాగా ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అయితే చూడండి, ఇందులో మనం ఎవరెవరు ఉన్నారు ఏంటంటే పరిస్థితి చూడండి. జయంతు, కమల, నమితి, టోనీ, ఆశలు అటండి. వాళ్ళు ఎవరెవరో చూడండి. ఇక్కడ జయంత్, కమల, నమిత, టోనీ, ఆశ అండి. ఇక్కడ వీళ్ళు ఉన్నారండి. వీళ్ళు జనవరి నుండి మే వరకు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అనే 5 నెలలు ఒక్కొక్క నెలలో పుట్టారండి. వారు ఒక్కొక్క రకమైన స్వీట్ని ఇష్టపడతారండి. ఒకరు బెంగళూరు స్వీట్ని ఇష్టపడితే ఇంకొకరు డ్రై ఫ్రూట్స్ని ఇష్టపడతారంట, డ్రై ఫ్రూట్స్. ఇంకొకరు ఐస్ క్రీమ్ని ఇష్టపడతారు, ఐస్ క్రీమ్. ఇంకొకరు ఏంటంటే చాక్లెట్స్ని ఇష్టపడతారు, ఇంకొకరు హల్వాని ఇష్టపడతారటండి. ఇలా మొత్తం నేను రాసుకున్నాను. అంటే వీళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళు ఇక్కడ బెంగళూరు స్వీట్ని ఇష్టపడతారు అదేం కాదండి. ఈ మంత్స్ అంటే ఎందుకు ఇక్కడ రాసుకున్నానంటే, లేదంటే ఇక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదండి, ఇక్కడే క్యాన్సిల్ చేసేయండి. అంటే ఇప్పుడు జయంతి లేదని మనకు తెలిసింది అనుకోండి, ఎక్కడే క్యాన్సిల్ చేసేయండి, అది రాయకపోయినా ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నెలలు ఇవ్వలేదు కాబట్టి నెలలు మాత్రం రాసుకొని మీకు అయిపోయింది కొట్టేసారు అనుకోండి, మిగిలిన నెలలు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. చూడండి, ఆశ ఐస్ క్రీమ్ని ఇష్టపడదు అన్నాడు. అంటే ఈ డేటా మనకి ఉపయోగపడదు ప్రస్తుతానికి. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ ఆశ కదండి ఐస్ క్రీమ్ ఇష్టపడదు కాబట్టి ఐస్ క్రీమ్ అని పెట్టేసి ఇంటికి కొట్టండి, మన డేటా సింపుల్గా ఉంటుందని. కానీ ఫిబ్రవరిలో జయంతికి చాక్లెట్స్ వచ్చినాడండి, ఇచ్చిన సంథింగ్, ఇక్కడ చాక్లెట్స్ ఇష్టపడుతుండే అర్థం అనమాట. ఇప్పుడు జయంతి చాక్లెట్స్ ఇష్టపడుతున్నాడు, జయంతి ఇక్కడ చాక్లెట్ అంటే ఈడిది చాక్లెట్ అని అర్థమైపోయింది, వెంటనే చాక్లెట్ కొట్టేయండి. బెంగళూరు స్వీట్ను అమితంగా ఇష్టపడు టోనీ అనేది ఏమి ఇష్టపడుతుందండి, బెంగళూరు స్వీట్ని ఇష్టపడుతుంది కాబట్టి బెంగళూరు స్వీట్ని కొట్టేయండి. ఇష్టపడి టోనీ. నమిత జన్మించిన మరుసటి నెలలో పుట్టినరోజు జరుపుకున్నాడండి. ముందు నమిత ఏదో తెలియాలి, తర్వాత ఇక్కడ మనకి ఇంకో విషయం చూడండి. కానీ ఫిబ్రవరిలో జయంతు చాక్లెట్లు ఇచ్చినండి, ఫిబ్రవరిలో జన్మించాడండి, ఫిబ్రవరి కూడా అయిపోయిందండి, ఇది ఫిబ్రవరి అయిపోయింది. బెంగళూరు స్వీట్ని టోనీ బెంగళూరు స్వీట్స్ ఇష్టపడుతుంది. నమిత జన్మించిన మరుసటి నెలలో పుట్టినరోజు చేసుకుంటుందండి. ఈ టోనీ అనేది నమిత పుట్టినరోజు జరుపుకున్న తర్వాత నెలలో. ఇప్పుడు తర్వాత నెలలు అంటే జనవరిలో పుడితే తర్వాత నెల ఫిబ్రవరి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది ఇక్కడ అవ్వదు కాబట్టి, అంటే మార్చి ఏప్రిల్ అవుతుంది, ఏప్రిల్ మే అవుతుంది. అంటే నమిత అనేది మార్చిలో పుట్టినట్లయితే టోనీ ఏప్రిల్లో ఉంటుంది, నమిత ఏప్రిల్లో అయితే టోనీ మేలో అవుతుంది అనమాట. అంటే కన్ఫర్మ్గా ఏం తెలియదు కాబట్టి అది ఉంచండి, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్, నమిత డ్రై ఫ్రూట్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇష్టపడదటండి. నమిత ఎక్కడ ఉంచండి, నమిత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇష్టపడదు, అలాగే ఐస్ క్రీమ్ కూడా ఇష్టపడదటండి. ఇప్పుడు ఈ డేటా నుండి ఏమైనా రాయగలమేమో చూడండి. ఇక్కడ ఈ డేటా నుండి ఇక్కడ చాక్లెట్ కంప్లీట్ అయిపోయిందండి. ఎవరున్నారండి, డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ హల్వా ఉందండి, డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ హల్వా ఉంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేదు, ఇక్కడ ఐస్ క్రీమ్ ఇష్టం లేదు, ఐస్ క్రీమ్ ఇష్టం లేదండి. ఇక్కడ ఐస్ క్రీమ్ ఇష్టం లేదు, ఇక్కడ ఐస్ క్రీమ్ ఇష్టం లేదు. అంటే ఖచ్చితంగా ఇంకెవరు ఉండిపోయిందండి, హల్వా ఉండిపోయిందండి. హల్వా ఉండిపోయింది కాబట్టి హల్వా అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు అండి, డైరెక్ట్గా కమలాధర్ హల్వా తీసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టలేము, ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టలేమండి, ఓకేనండి. అప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టలేదు, ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టలేము, ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టచ్చు. మన రివర్స్ పెట్టాను, ఎందుకంటే కమల ఐస్ క్రీమ్ సెట్ అవుతుంది అనమాట. రెండు ఈ నమిత దగ్గర ఐస్ క్రీమ్ మనం ఇవ్వలేమండి, ఆశ దగ్గర ఐస్ క్రీమ్ ఇవ్వలేమండి. కాబట్టి ఖచ్చితంగా ఐస్ క్రీమ్ ఎక్కడ వస్తుందండి, కమల దగ్గర ఐస్ క్రీమ్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉండొచ్చండి, డ్రై ఫ్రూట్స్ ఉండొచ్చు. మరి ఇక్కడ చూడండి, ఏమేమి అయిపోయాయండి, డ్రై ఫ్రూట్స్ అయిపోయింది, ఐస్ క్రీమ్ అయిపోయింది, ఇంకేముందండి, హల్వా ఉంది కాబట్టి హల్వా ఇక్కడ అవుతుందండి, హల్వా ఇక్కడ అవుతుంది. అంటే మనకి స్వీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మంత్స్ ఉండిపోయాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు అయిపోయినాను, 3rd one అయిపోయిందండి. హల్వాని ఇష్టపడే వ్యక్తికి ఇవ్వబడిన నెలలో సరిగ్గా మధ్యస్థంగా ఉండే నెలలో జన్మించాడండి. మధ్యస్థంగా ఉండే నెల చూసుకున్నట్లు ఏంటండి,
మార్చి కాబట్టి హల్వాని ఇష్టపడే వ్యక్తి మార్చిలో జన్మించారండి. ఇది మార్చి అయితే చూడండి, నమిత మార్చి అయినట్లయితే నమిత జన్మించే మరుసటి నెలలో పుట్టినరోజు జరుపుకును ఎవరండి? బెంగళూరు స్వీట్ని ఇష్టపడు టోనీ. టోనీ అనేది మరుసటి నెల, అంటే ఇది ఏప్రిల్ అవుతుందండి. ఇది మార్చి అయితే ఇది ఏప్రిల్ అవుతుందండి. ఓకేనండి, మొత్తం డేటా అంతా అయిపోయిందండి. ఇక్కడ 2 ఖాళీలు ఉండిపోయినాయి చూడండి. మరి ఇంకా దీన్ని అవకాశం లేదు, ఈ ఖాళీలను ఫిల్ చేయడానికి అవకాశం లేదు, మనకి ఇంకేం ఇవ్వలేదు. కాబట్టి ఎవరికి ఛాన్స్ ఉందండి? ఇది అయిపోయిందండి. ఏది అయిపోయిందండి? మే అయిపోయింది, ఏప్రిల్ అయిపోయిందండి. ఎవరున్నారు? జనవరి అండ్ మే ఉండిపోయిందండి. అంటే జనవరి అవ్వచ్చు, మే అవ్వచ్చు అండి. ఇక్కడ కూడా జనవరి అవ్వచ్చు, మే అవ్వచ్చు. క్లారిటీ లేదనమాట. చూడండి, ఇప్పుడు క్లారిటీ లేకపోగానే మీరు ఏంటనుకుంటారంటే దీన్ని ఆశ చేయగలను లేదు అనే డౌట్ మీకు వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను చెప్పానండి, దీన్ని స్కిప్ చేసుకుంటే మీకు ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ని తగ్గించేసేస్తాయి అనమాట. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రీజనింగ్లో ఉండే క్వశ్చన్స్ అలాగే ఉంటాయండి, తగ్గించేస్తాయి. ఎందుకంటే చేయలేకపోతారు, ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది ఎక్కువ. ఓకేనా? కాబట్టి ముందు మీకు ఈ టేబుల్ రావాలండి. ఈ ఫజిల్ మీకు అర్థమైపోతే మీరు ఎటువంటి క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేయగలరన్నమాట. ఈ ఫజిల్ వచ్చేస్తే చూడండి, ఒక మంచి టేబుల్లో అయిపోయిందో లేదండి. ఇప్పుడు టేబుల్ ఆధారంగా మనం డేటా అనేది సింపుల్గా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థం అవడం కోసం మీరు రాస్తాను, మీరు టేబుల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఇప్పుడు చూడండి, క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్, కమల ఏ నెలలో జన్మించిన అన్నాడండి. కమల చూడండి, కమల ఏ నెలలో జన్మించినండి? అసలు జనవరిలో జన్మించవచ్చు, మేలో జన్మించవచ్చు అండి. ఆప్షన్లో చూడండి, జనవరి కానీ మే కానీ. అంటే జనవరి ఇచ్చాడండి, ఇక్కడ జనవరి ఇచ్చాడు, ఫిబ్రవరి ఇచ్చాడు, మార్చి ఇచ్చాడు, సాధ్యపడదని ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా మనకేం తెలియదండి. అంటే ఒకటి జనవరిలో అవ్వచ్చు లేదా మేలో అవ్వచ్చు, మనకు డేటా ఇవ్వలే. కాబట్టి పర్టికులర్గా మనం ఇక్కడ జనవరి ఉందని జనవరి టిక్ పెట్టేసాం అనుకోండి, తప్పు అయిపోతుంది. ఎందుకంటే జనవరి అవ్వచ్చు, మే అవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ని కనుక్కోలేము, కాబట్టి సాధ్యపడదు అని తీసుకోవాలన్నమాట. ఓకేనా? సాధ్యపడదు అని తీసుకోండి, ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఆశ ఏమి ఇష్టపడిన అన్నాడండి. ఆశ ఏమి ఇష్టపడుతుందండి? ఆశ చూడండి, ఆశ ఏమి ఇష్టపడుతుందండి? డ్రై ఫ్రూట్స్ ఇష్టపడుతుందండి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. చూడండి, బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూసిన, టోనీ ఏ నెలలో జన్మించిన అన్నాడండి. టోనీ చూడండి, టోనీ ఏ నెలలో జన్మించనండి? ఏప్రిల్ నెలలో జన్మించనండి. చూడండి, ఎంత సింపుల్గా ఆన్సర్ చేస్తాము. ముందు టేబుల్ రావడమే కష్టం అండి. టేబుల్ వచ్చేస్తే మీకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చేస్తాయండి. అందుకే సింపుల్గా అయిపోయినప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పేజీలో పెట్టకుండా అన్నీ కలిపి ఒకే పేజీలో పెట్టినది. ఎందుకంటే మనకి ఈ డేటా తెలిస్తే చాలంటే టకా ఆన్సర్ పెట్టవచ్చండి. మొత్తం మీకు ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఒక 5 నుండి 10 సెకండ్స్, ఇంకా ఫాస్ట్గా చదవగలిగితే 5 నుండి 10 సెకండ్స్లో అయిపోతుంది అనమాట. అంటే మిగిలిన 2.5 మినిట్ కూడాను మీరు దేనికి ఉపయోగించవచ్చు అండి? ఈ ఫజిల్ గీయడానికి ఉపయోగించవచ్చు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ని మిస్ చేసుకోవద్దండి. ఓకేనండి, సింపుల్గా ఉంటుందండి. ఇచ్చిన డేటాని చాలా క్లియర్గా చూడండి. ఇక్కడ నేను ఎలా రాస్తానో అలా రాసుకోగలిగితే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మీద మీరు రాయలేదు అనుకోండి, ఫస్ట్ ఎవరిదండి? చాక్లెట్ అయిపోయిందా? చాక్లెట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చాక్లెట్ కొట్టేయండి. తర్వాత ఇంకెవరుంది? అది కొట్టేయండి. తర్వాత ఏదైంది? అది కొట్టేయండి. మిగిలింది ఏదంటే అర్థమవుతుంది అనమాట. అంటే మీరు అనలైజ్ చేసుకునేకి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అందుకు నేను ఇలా రాస్తున్నానండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6లో చూడండి. ఇది కూడా మనకి ప్రీవియస్లో వచ్చింది. 6 టీచర్లు ABCDEFలు ఒక స్కూల్లో ఒక్కొక్కరు 2 సబ్జెక్టులు చొప్పున బోధిస్తున్నారండి. వాటిలో ఒకటి ప్రధాన సబ్జెక్ట్ గాను, రెండోది ఐచ్ఛిక సబ్జెక్ట్, సెకండరీ సబ్జెక్ట్ గాను ఉందన్నమాట. ఇక్కడ మనకి టీచర్స్ చూసుకున్నట్లయితే 6 ఉన్నారండి. ABCDEF అని 6 టీచర్లు ఉన్నారండి. ఈ 6 టీచర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్న 2 సబ్జెక్టులు బోధిస్తారు. 2 సబ్జెక్టులు బోధిస్తారు. వారిలో ఒకటి ప్రధాన సబ్జెక్ట్ ఉంటుంది, ఇంకోటి సెకండరీ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అయితే మనకి స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి? డి యొక్క ఐచ్ఛిక సబ్జెక్ట్ హిస్టరీ అటండి. డి యొక్క సెకండరీ సబ్జెక్ట్ చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ అనేది పైన రాస్తానండి, సెకండరీ సబ్జెక్ట్ కింద రాస్తానండి. డి యొక్క ఐచ్ఛిక సబ్జెక్ట్ చూసుకున్నట్టు హిస్టరీ అండి. అంటే ఇక్కడ హెచ్ రాసుకుంటాం, హిస్టరీ హెచ్. ఇది వేరే ముగ్గురు యొక్క ప్రధాన సబ్జెక్ట్ అన్నాడండి. ఆ వేరే ముగ్గురు ఎవరో తెలియదు, పక్కన పెట్టండి. అంటే ఇది కంప్లీట్ అవ్వలే. ఇంకా కంప్లీట్ అయిపోతే స్టేట్మెంట్ కూడా ఎంట్రీ చేసేయండి. ఈ మరియు ఎఫ్లు తమ సబ్జెక్టుల్లో ఒకటిగా ఫిజిక్స్ కలిగి ఉండిరటండి. ఈ మరియు ఎఫ్లు ఇలాంటి ఒక సబ్జెక్ట్గా ఫిజిక్స్ కలిగి ఉన్నారటండి. ఒక సబ్జెక్ట్గా ఫిజిక్స్, ఇది కూడా కంప్లీట్ అవ్వలేదండి. అంటే దీనివల్ల ఉపయోగం లేదు ప్రస్తుతానికి. ఎఫ్ యొక్క ప్రధాన సబ్జెక్ట్ మ్యాథ్స్ అటండి. ఎఫ్ యొక్క ప్రధాన సబ్జెక్ట్ మ్యాథ్స్ అండి. ఇక్కడ ఎం వేసుకోండి.
కాగా సి మరియు ఈలకు ఇది ఐచ్ఛిక సబ్జెక్ట్ అండి. సి మరియు ఈ, సికి చూసుకున్నట్లయితే మ్యాథ్స్ ఐచ్ఛిక సబ్జెక్టు, ఈకి కూడా మ్యాథ్స్ ఐచ్ఛిక సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మళ్ళీ బీకి వెళ్ళండి, అంటే ఇది కంప్లీట్ అయిపోయిందండి స్టేట్మెంట్ మొత్తం. ఈ స్టేట్మెంట్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మరియు ఎఫ్లు తమ సబ్జెక్టులో ఒకటిగా ఫిజిక్స్ కలిగి ఉంటారండి. ఈ మరియు ఎఫ్లు ఒక సబ్జెక్ట్గా చూడండి ఒకటే మిగిలిందండి. ఏం కలిగి ఉన్నారండి? ఫిజిక్స్ని కలిగి ఉన్నారా? ఈ మరియు ఎఫ్లు ఒకటి ఫిజిక్స్ని కలిగి ఉన్నారు. పి అని రాసుకున్నాం ఫిజిక్స్. చూడండి ఒకటేనండి, ఈ ఫిజిక్స్, ఎఫ్లో కూడా ఒకటే ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ అండి. అంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. బి స్టేట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు డి ఆప్షన్ అండి. డి స్టేట్మెంట్ చూడండి. హిస్టరీ మరియు ఇంగ్లీష్లు ఏ యొక్క సబ్జెక్టులు అటండి, కానీ ఆర్డర్ ఇవ్వలే. ఏది ప్రధాన సబ్జెక్టు, ఏది ఐచ్ఛిక సబ్జెక్టు ఇవ్వలేదు. హిస్టరీ మరియు ఇంగ్లీష్లు ఏ యొక్క సబ్జెక్టులు, కానీ అవి డీతో పోల్చినప్పుడు ప్రధాన ఐచ్ఛిక విషయాల్లో అంటే ఫస్ట్ సెకండ్ విషయాల్లో వ్యతిరేకంగా ఉంటాయండి. అంటే ఒకవేళ ఇక్కడ చూడండి హిస్టరీ పైనుండి ఇంగ్లీష్ కింద ఉన్నట్లయితే మరి డి విషయంకి వచ్చినప్పటికి ఏమవుతుందండి? ఇంగ్లీష్ పైకి వెళ్ళి హిస్టరీ కిందకు వస్తుందండి. చూడండి అక్కడ డి విషయంలో చూసుకున్న హిస్టరీ కిందే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ ఇక్కడ వస్తుందండి. మనం ఏదో పొరపాటున వేసి అదే కరెక్ట్గా పెంచుకోండి. అంటే డీకి వ్యతిరేకం కాబట్టి ఈహెచ్ ఉంది కాబట్టి హెచ్ఈ అవుతుందండి. హెచ్ఈ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. హిస్టరీ ఇంగ్లీషు ఏ యొక్క సబ్జెక్టులు కానీ అవి డీతో పోల్చినప్పుడు ప్రధాన ఐచ్ఛిక విషయాలు వ్యతిరేకంగా వేస్తామండి. నెక్స్ట్ ఈ చూడండి, వారందరిలో ఒకే ఒక కెమిస్ట్రీ ఐచ్ఛిక సబ్జెక్ట్గా ఉందండి. ఒకే ఒకటి ఐచ్ఛిక సబ్జెక్ట్ అంటే సెకండరీ సబ్జెక్ట్ అండి. సెకండరీ సబ్జెక్ట్ ఒక్కటే మిగిలిపోయిందండి, బి అండి. ఇది కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీ అంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకెవరున్నారండి? వీరందరిలో గల ఒకే ఒక మహిళా టీచర్ ప్రధాన సబ్జెక్ట్గా ఇంగ్లీష్ను కలిగి ఉందండి. వీళ్ళందరిలో ఒకే ఒక మహిళ కలిగి ఉందండి. ఆ మహిళ ప్రధాన సబ్జెక్ట్గా ఇంగ్లీష్ను కలిగి ఉందండి. ప్రధాన సబ్జెక్ట్గా ఇంగ్లీష్ను కలిగి ఉన్న చూసుకున్నట్లయితే ఇక్కడ డి కాబట్టి దీన్ని మనము ఫిమేల్ అనుకుందామండి. ఈవిడ ఫిమేల్ అనుకుందాం. ఇంకా వీళ్ళిద్దరిది ప్రధాన సబ్జెక్ట్ తెలీదు, ఏమైనా ఇంగ్లీష్ వచ్చే ఛాన్స్ ఉందేమో చూద్దాం ఒకసారి. అన్నీ అయిపోయాయండి. ఇది ఒకటి పెండింగ్లో ఉంది, ఇంకా ఇది ఒకటి పెండింగ్లో ఉందండి. ఈ పెండింగ్ ఏంటో చూద్దాము. డి యొక్క ఐచ్ఛిక సబ్జెక్ట్ హిస్టరీ వేస్తామండి, కానీ వేరే ముగ్గురు ప్రధాన సబ్జెక్టు అన్నాడండి. ఈ హిస్టరీ అనేది వేరే ముగ్గురు ప్రధాన సబ్జెక్టు. ఒక ప్రధాన సబ్జెక్ట్ మాత్రం ఏ యొక్క ప్రధాన సబ్జెక్టు ఇచ్చి అనుకున్నామండి. ఇంకా ముగ్గురు కావాలన్నాడు, ఇక్కడ ఇద్దరు ఖాళీ ఉన్నారు కాబట్టి దానిలో ఫిల్ చేసి వచ్చనమాట. ఇప్పుడు చూడండి, అంటే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసినట్లయితే దీన్ని డిస్టర్బ్ చేస్తుందేమో చూడండి, చేయట్లేదేమో చూడండి. రెండింటికి చూసుకో. వీరందరిలో గల ఒకే ఒక మహిళా టీచర్ ప్రధాన సబ్జెక్ట్గా ఇంగ్లీష్ని కలిగి ఉంది. ఒకే ఒక్క మహిళా టీచరు ఇంగ్లీష్ని ప్రధాన సబ్జెక్ట్గా కలిగి ఉంది. దీన్ని డిస్టర్బ్ చేయలేదండి. డిస్టర్బ్ చేయకపోతే మనం రాసిన ఈ డేటా, ఈ ఫజిల్ అనేది 100% కరెక్ట్ అనమాట. మరి ఫజిల్ వచ్చేసింది కాబట్టి మీరు ఆటోమేటిక్గా మీరు ఏం చేయొచ్చు అండి, సింపుల్గా మీరు ఆన్సర్ని ఫిల్అప్ చేసేవచ్చు అనమాట. దీన్ని తయారు చేయడానికి మీకు టైం వేస్ట్ అవుతుంది. మరి ఆల్రెడీ తయారైపోయింది కాబట్టి మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి చాలా ఫాస్ట్గా చేసేవచ్చండి. ఒకసారి దీనిలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాము. ఫజిల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సి యొక్క ప్రధాన సబ్జెక్ట్ ఏది? సి యొక్క ప్రధాన సబ్జెక్ట్ చూడండి ఏముందండి. సి యొక్క ప్రధాన సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే బ్రాకెట్తో పడుతుంది చూడండి. సి యొక్క ప్రధాన సబ్జెక్ట్ ఏంటండి? హిస్టరీ అండి. హిస్టరీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మహిళ ఎవరు? ఇప్పుడే చెప్పుకున్న మహిళకి ఎవరు పెట్టమండి? డి ఈజ్ మహిళ, ఫిమేల్ కాబట్టి డి అనేది మహిళ పెట్టేసి చూడండి. ఎఫ్ యొక్క సబ్జెక్టులు ఏవి? ఎఫ్ యొక్క సబ్జెక్టులు చూడండి. ఎఫ్ యొక్క మ్యాథ్స్ ఫిజిక్స్ అండి. మ్యాథ్స్ ఫిజిక్స్ కాబట్టి ఎక్కడ చూడండి, కెమిస్ట్రీ ఇచ్చాడు కాదు, హిస్టరీ మ్యాథ్స్ కాదు, మ్యాథ్స్ ఫిజిక్స్. డి ఆప్షన్ ఉందండి. డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. హిస్టరీ ప్రధాన సబ్జెక్ట్గా కలిగిన వారు ఎవరెవరు అన్నాడండి. హిస్టరీని ప్రధాన సబ్జెక్ట్గా చూడండి, ఇక్కడ ఒక హిస్టరీ ఉంది, ఇక్కడ ఒక హిస్టరీ ఉంది, ఇక్కడ ఒక హిస్టరీ ఉంది. ప్రధాన సబ్జెక్ట్ ఏబిసిలు వరుసగండి. మరి ఇంకెక్కడ లేదు చూడండి ప్రధాన సబ్జెక్ట్. మళ్ళీ సెకండరీ ఉందండి, ఇక్కడ ఒకటి ఉంది, కానీ మనకి ప్రధాన సబ్జెక్ట్ అడిగాడు కాబట్టి ఓన్లీ ప్రధాన సబ్జెక్ట్ చూసుకుని ఏబిసిలు అండి. అంటే బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. 4 క్వశ్చన్స్ కూడా దగ్గరగా 10 సెకండ్స్ లోపల ఆన్సర్ చేస్తామండి. కానీ మీకు ఇక్కడ ఫజిల్ నింపడానికి మాత్రమే టైం వేస్ట్ అయ్యింది అనమాట. ఓకేనండి, ఫజిల్ నింపడానికి మాత్రమే టైం వేస్ట్ అయ్యింది. ఇది మీరు గమనించాలి. గమనిస్తేనే మీరు ఆన్సర్ అనేది చాలా సింపుల్గా చేయగలుగుతారు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.